ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండుబొంపు. పిల్లలకు పెద్దలకు ఎంతో ఆహ్లాదకరమైన పండుగ వినాయక చవితి. వినాయక చవితి రోజు తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టిన మిగిలిపోయిన వాటితో 2-3 రోజులు పిల్లలకి స్నాక్స్గా సరిపోతూ ఉంటాయి కదా. హడావిడిలో అలా మిగిలిపోయిన ఈ పూర్ణం పిండితోటి నేను తయారు చేస్తున్న పూర్ణాలు పిల్లల కోసం సాయంత్రం పూట స్నాక్స్ కింద. వినాయక చవితి ప్రసాదాలు 3-4 రోజులు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చే టయానికి స్నాక్స్ కింద సరిపోతాయండి. అలా మిగిలిపోయిన ఈ పూర్ణం పిండితోటి నేను తయారు చేస్తున్న ఈ పూర్ణాలు చూడండి ఎలా వచ్చాయో, చక్కగా వచ్చాయి. మీరు కూడా మిగిలిపోయిన ఈ ప్రసాదాలతోటి ఇలాగే పిల్లలకి స్నాక్స్ కింద తయారు చేసి పెడతారా? ఒక కామెంట్ పెట్టండి. స్వామికి నైవేద్యంగా పెట్టిన ఫ్రూట్స్ తోటి ఫ్రూట్ సలాడు, పూర్ణం పిండితోటి మిగిలిపోయిన పూర్ణం పిండితోటి ఇలాగా బూరెలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పూర్ణం పిండ్లు, మిగిలిపోయిన పూర్ణం పిండితోటి ఇలా తయారు చేసుకున్నాం మేము. పండుగ వెళ్ళిన 4వ రోజున మా మనవరాలు నాకే తినిపించి చూపిస్తోంది బాగున్నాయా లేదా అని. చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మిగిలిపోయిన వాటితో మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? ఒక కామెంట్ పెట్టండి, మంచి కామెంటు. నేనైతే మటుకు పండగెళ్ళిన 4 రోజులు ఏదో ఒకటి ఇలాగే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.